బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజైతే కొన్ని మీషోలోని తీసుకునేవి కొన్ని అయితే ఉన్నాయి. అవి అయితే చూపించేస్తాను. లో బడ్జెట్లోనేనండి ఇవి కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషను కొన్ని ఉన్నాయి. అవి అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఇదైతే ఇది బ్లూ కలర్ అండి. ఇది హై నెక్ వస్తుంది అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ అంటే ఈ ఇంతవరకు మాత్రమే నెట్ అండి. యోక్ పార్ట్ నెట్ ఇచ్చారు, హ్యాండ్స్ కూడా నెట్ ఇచ్చారండి. కిందన ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ అండి, చాలా స్మూత్గా ఉంటుంది అండ్ అఫీషియల్గా కూడా ఉంటుందండి. చాలా బాగుంది కదా. హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారండి. చూడండి, ఇలా హ్యాండ్స్ అయితే 3/4 అయితే వచ్చింది. ఇదైతే ఫుల్ టాప్ ఏనండి, ఇంకేం లేదు. మొత్తం క్రేప్ ప్లెయిన్ క్లాతేనండి. క్రేప్ అయితే ప్లెయిన్ క్లాతే. ఇప్పుడైతే సెకండ్ది చూపించేస్తాను. ఇదైతే జీన్ మీద టాప్ అండి. ఇది సెకండ్. మ్యాక్సిమం ఇది కూడా హై నెక్కేనండి. ఇలా వచ్చినాయి, చాలా బాగా వచ్చింది కదండి. ఇదైతే హ్యాండ్స్ అయితే ఈ విధంగా చూడండి, ఇట్లా ఉంటుందండి హ్యాండ్స్ అయితే. కిందన కూడా యోక్ పార్ట్ అయితే కిందన యోక్ పార్ట్ కదండి, కిందన ఉన్నది కదండి. కిందన అయితే ఇలా వర్క్ కూడా వచ్చింది. ఇది కూడా క్రేపేనండి, ఇది కూడా క్రేపే. మొత్తం ఇవి రెండు ఇంకా ఉన్నాయి క్రేప్లోనే ఎక్కువ. ఇదైతే బాగుంది. జీన్స్ మీదకి వాటి మీదకి అయితే వేసుకోవడానికి బాగా యూస్ అవుతుందండి. మూడోది కూడా జీన్స్ మీదకేనండి. చూడండి, ఇలా వచ్చింది. ఇది హై నెక్కేనండి. దీనికైతే ఇక్కడ పెటల్లా పెట్టారండి. ఫ్రంట్ కూడా పెటల్లా పెట్టేసి ఇట్లా పర్ల్స్ అయితే ఇచ్చారు. సింపుల్గా ఉండకుండా కొంచెం పర్ల్స్ అయితే యాడ్ చేశారండి. హ్యాండ్స్ కూడా 3/4 ఇచ్చి కిందన పెటల్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఇక్కడ కూడా పర్ల్స్ అనేవి యాడ్ చేశారు. చూడండి, ఇది కూడా జీన్ మీద టాపేనండి. ఇదైతే మూడోది జీన్ మీద టాప్. ఇంకైతే ఇదైతే మామూలు డ్రెస్ అండి, కానీ ఎవరికైనా ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా అయితే చాలా లుక్ వస్తుందండి. చాలా బాగుంది, అఫీషియల్గా ఉంది. కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. దీనికైతే ఇట్లా పెయింటింగ్ అనేది ఇచ్చారండి. పెయింటింగ్ అనేది ఇచ్చి మధ్యలోనైతే బర్ల్స్ అనేవి యాడ్ చేశారండి. చూడండి, ఈ విధంగా పెయింటింగ్ అనేది ఇచ్చి బర్ల్స్ అనేవి యాడ్ చేశారు. ఫ్రంట్ అయితే ఈ విధంగా హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్ అయితే చూడండి, ఇలా సింపుల్గానే ఇచ్చారు కానీ చాలా వేసుకుంటే లుక్ అయితే బాగుందండి. ఇవ్వండి, ఇక్కడ కింద లేసి ఇచ్చారు. అండ్ దిగువన అదే కింద వైపు కూడా ఇలా హెవీగా చూడండి, ఇలా హెవీగా ఇచ్చారు. హెవీగా ఇచ్చి కింద బోర్డర్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది ఉంది కదండి, ఈ స్లిట్ సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది కొంతమందికి. అంటే షార్ట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెద్దగా అవుతుంది. మనం చిన్న కట్ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుందండి. క్లాసీ లుక్ అయితే వస్తుంది. టాప్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవచ్చు, కాలేజ్ పిల్లలు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది ఇంకోటి ఏంటి అని అంటే, ఇది రాయల్ ఫ్యాబ్రిక్ కాబట్టి, అదే రియాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఎలా వాడుకున్నా కూడా కూల్గా ఉంటుందండి. ఎనీ సీజన్ కూడా మనమైతే ఈ ఫ్యాబ్రిక్ వాడుకోవచ్చు, రియాన్ ఫ్యాబ్రిక్ అయితే. తర్వాత ఫిఫ్త్దండి ఈ డ్రెస్. ఇదైతే కాటన్లో వచ్చిందండి. ఇది హై నెక్కే. ఇది మొత్తం వర్క్ అయితే కాదండి, ఇదైతే ఫ్లవర్స్ వచ్చినాయి కదా, సెంటర్ పాయింట్ ఒక్కటే వర్క్ వచ్చింది. సైడ్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవైతే పెయింటింగ్ అండి. ఇలా పెయింట్తోని ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. ఫ్రంట్ నెక్ అయితే ఇలా పైపింగ్ అనేది వచ్చింది. చూడండి, సింగిల్ లేస్తో అలాగా ఫ్రంట్ అంతా సింగిల్ లేస్ అయితే ఉంది. అండ్
హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా సింగిల్ లైన్ అయితే లేస్ అయితే పెట్టారండి. దీనికైతే ప్యాంట్ అండి సెట్తో కాబట్టి దీనికి ప్లాజో అండి. ఇవ్వండి ఇలా ప్లాజో అయితే ఈ విధంగా వచ్చింది. ప్లాజో కూడా హైలైట్ చేస్తారు. ఏంటి అని అంటే ఫ్రంట్ అయితే ఇట్లా ఇలా పెట్టేసి బ్యాక్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారండి. చూడండి ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటనంటే ఇవ్వండి కిందన ఈ మాత్రం సైజులోని ఇట్లా 3 లైన్స్ హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు ఉన్నది కదండి, అదే 3 లైన్స్ ఇచ్చారండి. చూడండి సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి. ఇది కూడా ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇదైతే ఫ్రాక్ అండి. చూడండి ఈ ఫ్రాక్ ఇదైతే కలర్ అయితే నాకు బాగా నచ్చుతుంది. కలరు అంటే వేసుకుంటే హైలైట్ అవుతుందండి. ఇదండి ఇలా వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది కదా. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి కిందనైతే ఎలాస్టిక్ ఇచ్చారు. ఇలా దీని మీద పర్పుల్ కలర్ మీద సిల్వర్ వర్క్ అయితే హైలైట్గా ఎంబోజ్ అవుతుందండి. చాలా బాగా ఎంబోజ్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలోనైతే లైట్ పర్పుల్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చారు. ఇదైతే పర్ల్ అండి ఇచ్చారు. దీనికి కూడా హ్యాండ్స్ ఏంటనంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఫ్లవర్స్ మధ్యన పర్ల్స్ అయితే యాడ్ చేశారండి. చాలా బాగుంది. ఎలాస్టిక్ అది వచ్చింది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే దీనికైతే జిప్ ప్రొవైడ్ చేశారు. చూడండి ఈ విధంగా జిప్ అయితే ఇచ్చారు. అండ్ కింద స్కర్ట్ అయితే ఈ విధంగా ప్రిల్స్ అయితే వచ్చినాయి. కింద స్కర్ట్ అయితే సింపుల్గా ఇచ్చేసి కింద అయితే బోర్డర్కి వెయిట్ కోసం ఇట్లా ఏంటంటే ఒక ఫోల్డింగ్ అది పైపింగ్ కాకుండా ఇట్లా ఫోల్డింగ్ చేస్తారండి. వెయిట్కి కిందనైతే ఉండిపోతుంది. ఇదైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ ఇదండి. చూడండి ఇదైతే ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా రియాన్ ఫ్యాబ్రిక్ ఏనండి, చాలా బాగుంటుంది. దీనికైతే ఇవ్వండి ఫ్రంట్ అయితే ప్రింటెడ్ ఇలా వచ్చినాయి, ఈ విధంగా వచ్చినాయండి. ఇదైతే 3/4 హ్యాండ్. దీనికి కూడా ఒక లేస్ లాగా ఇచ్చారండి. ఇదైతే లేస్ లాగా అటాచ్ ఇచ్చేసారు గోల్డ్తోని, చాలా బాగుంది. ఇదైతే సెట్ అండి ప్లాజో. ఇది కూడా సెట్టే. ఇవ్వండి ఈ విధంగా వచ్చాయి. ఫుల్గా మొత్తం ఈ విధంగా అయితే వచ్చిందండి. దీని ప్లాజో అయితే ఇలా మొత్తం ఎలాస్టిక్ ఇచ్చారండి. ఆ డ్రెస్కి అలా ఇచ్చారు కదండి, ఇదైతే మొత్తం ఎలాస్టిక్ ఇచ్చారు. బాగుందండి. అండ్ దీనికి కూడా ఫుల్గా ప్యాంట్ అంతా ప్రింటెడ్ అయితే ఉందండి. చూడండి ప్యాంట్ అంతా ప్రింటెడ్ ఉంది. ఇలా ఫుల్ బుటీస్తో వచ్చి కిందనైతే చెప్పాను కదండి లేస్ ఇచ్చేసారండి. ఈ విధంగా లేస్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా మిగతావి ఇంకొక 2 ఉన్నాయి. ఇవైతే డ్రెస్సెస్ అండి. క్లాత్లు తీసుకొని ఈ విధంగా దీనికైతే చున్నీ ఇలా వచ్చిందండి. వైట్ ప్యాంటు చున్నీ ఈ విధంగా. ఇదొక డ్రెస్ అండి. ఈ డ్రెస్ కూడా వర్క్ అయితే మాత్రం చాలా హైలైట్ అయింది. ఇవ్వండి చూడండి ఇలా 3/4 హ్యాండ్ పెట్టుకొని ఇక్కడ కూడా ప్యాంట్ అయితే తీసుకొని వేసుకున్నామండి. చూడండి ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. దగ్గర నుంచి అయితే ఇదిగోండి ఇలా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇది ఒకటి. దీనికైతే దుప్పట అయితే చాలా స్మూత్గా ఉందండి. దుప్పట అయితే ఎంత నీట్గా చాలా స్మూత్గా ఉంది.
అండ్ ఆఫీషియల్గా లుక్ అయితే చాలా బాగా వస్తుంది. దీనికి కూడా వర్క్ అయితే వచ్చిందండి, దుప్పటకు కూడా వర్క్ అయితే వచ్చింది. ఇట్లా ఫుల్గా వర్క్ అయితే ఉంది, చాలా మెత్తగా ఉందండి. ఇది కూడా ఈ డ్రెస్ అయితే కాటన్ డ్రెస్ అండి. ఇంకోటి ఇదొక డ్రెస్ అండి, దీనికి కూడా చూడండి ఫుల్ వర్క్ అండి, వెంటంతా ఇట్లా వర్క్. ఇది కూడా కాటన్దే, చాలా బాగుందండి. దీనికైతే పింక్ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా దీనికి చూడండి నెట్ ఇచ్చి నెట్లో ఇలా వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది కదా. ఇది కూడా దుప్పటైతే చాలా బాగా హైలైట్ అవుతుంది. కొన్ని ఏంటంటే దుప్పట్లా తీసుకోకొని ఇట్లా కొన్ని డ్రెస్సులకి అయితే మనం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి దుప్పట్లు వస్తే చాలా బాగుంది ఈ లుక్స్ అయితే. మీకైతే ఏ డ్రెస్ నచ్చిందో అని కింద కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ దీని కోడ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో రాస్తానండి, చూడండి. మీకు ఏమైనా నచ్చితే మాకు తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ సో